ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హైడ్రా అంటే ఒక భరోసా, సామాన్యునికి ఒక భరోసా తీసుకొని వచ్చినాం తప్ప అది హైడ్రా పేరు మీద సామాన్యునికి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో హైడ్రాని ఈరోజు హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేసినాము. మూసీ జరుగుతున్న సుందరీకరణ కాదు, మూసీని పొల్యూషన్ ఫ్రీ లేక్గా చేయాలనుకుంటున్నాము. అంటే హైడ్రా అంటే కేవలం పేదవారి ఇళ్లను కూల్చడమే హైడ్రా పనా? ఒకటే అడుగుతున్న పాపులర్ టీవీ ద్వారా, ఏ ఒక్క పేదవాని ఇల్లును గులగొట్టినాం ఒక్కసారి చెప్పాలి. వితౌట్ పర్మిషన్, వితౌట్ వాళ్ళ పర్మిషన్ ఏ ఇల్లు మేము గులగొట్టినాం ఒక్కసారి చూపించాలి. మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు చెర్లల్లో ఇల్లులు కట్టుకొని ఈరోజు కులగొట్టినామని మాట్లాడితే తప్పు కదా. నేను ఒకటే చెప్తున్నా చూడు నాయక్ సార్, మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు 2 నెలల్లో 186 ఎకరాలు రికవరీ చేసినాము. బడా బాబుల దగ్గర నుంచి 2 నెలల్లో 186 ఎకరాలు రికవరీ చేసినాం మేము. చెర్లలోకి వెళ్ళి చెరువుని పబ్లిక్కి తీసుకొని వచ్చినాం దాన్ని. ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాదా? ఇప్పుడు ఉరికంబం ఎక్కేవాడికి కూడా టైం ఉంటుంది, టైం ఇస్తారు, కాస్త టైం ఇస్తారు. మరి పేద ప్రజలకు ఎందుకు టైం ఇస్తలేరు? ఎవరు చెప్పారు టైం ఇస్తలేరని? వీళ్ళు లేదు హైకోర్టు చెప్పిండొచ్చు. కానీ ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి టైం ఇస్తున్నాం. ఇంతవరకే ఎప్పటి నుంచో చెర్ల జరుగుతున్న కట్టడాల మీద ఎంఆర్ఓలు ఎన్నోసార్లు, ఇరిగేషన్ అధికారులు ఎన్నోసార్లు వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. వాళ్ళు ఇగ్నోర్ చేసిన నోటీసులు కాబట్టే ఈ పరిస్థితులు వచ్చినాయి తప్ప మేము ఎవరిని ఇబ్బంది పడిపోయిన పరిస్థితులు ఉండవు. 2013 రిహాబిలిటేషన్ స్కీమ్ ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఆ చట్టం తెచ్చింది మేము, ఆ చట్టం అమలు చేసేది మేము. హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు, ఎవరి వల్ల తీసుకొచ్చారు, ఎవరి ప్రోద్బలంతో తీసుకొచ్చారు అంటే ఏం చెప్తారు? హైడ్రా పబ్లిక్కి భరోసా ఇవ్వడానికి తీసుకొచ్చినాం, పబ్లిక్లో బతుకులు బాగుపడడానికి తీసుకొచ్చినాం. పబ్లిక్ కోసం తీసుకొచ్చిన హైడ్రా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పబ్లిక్ని ఆదుకోవాలి, ఈ వాయినాడు కావద్దు హైదరాబాద్ అనే ఒక ఉద్దేశంతో హైడ్రాని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు పండగ పూట హైడ్రా పేద ప్రజల ఇళ్లను కూలిస్తే వాళ్ళు ఎక్కడ పండుగ చేసుకుంటారు, ఎలా బ్రతుకుతారు, ఏంటి? ఏది లేదు. కాంగ్రెస్ దృష్టిలో లేదా? నాయక్ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, రివర్ బెడ్ మీద ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. బఫర్లు ఉన్నోళ్ళకి మేము టైం ఇస్తున్నాం. బఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము రిహాబిలిటేషన్ చట్టం ప్రకారము ఎవరికైతే ఇల్లు ఉంది, స్ట్రక్చర్ ఉంది, ఎన్ని గజాల ప్లాట్ ఉందో అన్ని గజాలు సరిపడా గజాలకు సరిపడా ఆ అమౌంట్ మేము రిహాబిలిటేషన్ చట్టం కింద ఇస్తున్నాం. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ టీఆర్ఎస్ ప్రొవోకేటెడ్ వాళ్ళు ఏవైతే ప్రొవోకేట్ చేసి పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారో నేను ఒకటే పెడుతున్నా, అమ్మ చూడు, మీరు మాట్లాడిన మాటలు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మీకు ఆ మటుకు మీకు వైరల్ అవుతుండొచ్చు, కానీ దానివల్ల మీకు ఏం లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయరి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మూసీ పరివాహిక ప్రాంతంలో ఉన్న పేదలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను వాయినాడుకు పోయి వచ్చిన సాయిల్ ఎటోర్ అంటారంటే కన్స్ట్రక్షన్ కింద సాయిలు జారిపోయినప్పుడు మీ ఇల్లులు కూడా జారిపోతాయి. వాయినాడులో జరిగింది అదే. 1 గంటల 30 నిమిషాలకు ఊరుంది తల్లి, 1 గంటల 35 నిమిషాలకు ఊరు కొట్టుకపోయింది. నన్ను అర్థం చేసుకోండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాయినాడుకు ఒకసారి పోయిరండి. హైదరాబాద్ దక్కన్ పీఠభూమిలో ఉంది. వైనాడ్ లాంటి డిజాస్టర్ ఇక్కడ వస్తుందని మీరు అనుకుంటున్నారా? 100% ఇదే విధంగా మనం వదిలేసినట్టయితే సాయిల్ అనేది కరిగిపోతూనే ఉంటుంది. మీరు ఇంత దగ్గర చెరువుకి దగ్గర సముద్ర మార్గం లేదు కదండి. అక్కడ సముద్ర మార్గం ఏం లేదు. వాయినాడులో నేను చూసినది అయితే వాయినాడులో కొండ చర్యలు అనేది కింద మట్టి అంతా జారిపోయిందండి. ఇక్కడ కొండ ప్రాంతం లేదు కదా. హైదరాబాద్ కొండ ప్రాంతం ఉండాల్సిన అవసరం లేదండి. మట్టి జారితే వీళ్ళు ఎంతెంత ఫీట్లు ఉన్నాయండి, వాళ్ళు కట్టుకున్న ఇల్లు 2.5 ఫీట్ల పైనే బేస్మెంట్ ఉంది. ఆ జారొద్దని ఏముందండి, ఆ మట్టి కింద జారిపోయినది ఆ ఇల్లు జారిపోతుంది. నేను ఇంకోటి చెప్తున్నా, ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది నాయక్ గారు, ఒక్కసారి పబ్లిక్ని అర్థం చేసుకోండి. ఎన్జిటి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎన్జిటి రిపోర్ట్ ఏం చెప్తుందండి, మూసీ పరివాహిక ప్రాంతంలో ఉన్నంత కాలుష్యం యాంటీబయాటిక్స్ కూడా మీకు పనిచేయ. రేపు మీ లోపల మీరు ఏమైనా ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు ఏమైనా జ్వరమో సర్దో దగ్గో వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా, అవి కూడా పనిచేయ. మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి మీ పిల్లల్ని వేరే పిల్లల్ని ఒకసారి కంపేర్ చేసి మీ పిల్లలలో ఉన్న లంగ్ కెపాసిటీ అంటే బ్రీతింగ్, మీ పిల్లలు ఎట్లా బ్రీత్ చేస్తున్నారు, పక్క పిల్లలు ఎట్లా బ్రీత్ చేస్తున్నారు ఒక్కసారి అసెస్ చేసుకోండి. ఈరోజు ఏమైనా అనిపించకపోవచ్చు కాక కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా మీ పిల్లలు ఈ లంగ్స్ వ్యాధికి పడతారు. మీరు ఇది అర్థం చేసుకోండి. మీకోసమే గవర్నమెంట్ ఆలోచన చేసి గవర్నమెంట్ తీసుకొని వచ్చింది తప్ప మాకేం స్వార్థం అండి. గవర్నమెంట్కి ఏం స్వార్థం ఉండదండి. దీనివల్ల హైదరాబాద్ని మంచి చేయాలి, హైదరాబాద్కు అన్పొల్యూటెడ్ వాటర్ ఇవ్వాలి, హైదరాబాద్ పొల్యూటెడ్ ఫ్రీ సిటీగా ఉండాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే ప్రతిపక్షాల వలలో మీరు పడొద్దు. ఈరోజు మీరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా మూసీ అనేది
నీళ్ళని ప్యూరిఫై చేసి మంచి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది నాయక్ గారు, సూర్యాపేట కన్నా ముందు పొలాలన్నీ విషమైపోయినాయండి. పెద్ద ఆర్టికల్ రాసిండు, ఒక్కసారి చదువురు మీరు. నేను క్లియర్గా చెప్తున్నా, మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ మెట్టెలు నల్లగైతున్నాయా లేదా చూడుర్రి, మీ బంగారం నల్లగైతుందా లేదా చూడుర్రి. అరే ఇట్లా ఉంటే ఇంకో తన బతకని ఉంటుంది కదా, బతుకుంటుంది కదా. లేదు ఇల్లులు ఇస్తున్నాం నాయక్ గారు, ఇవన్నీ రాంగ్ విషయాలు. ఖచ్చితంగా రిహాబిలిటేట్ చేస్తున్నాం. ఈరోజు చెంచల్గూడలు ఇచ్చినాము, అవతల ఎంజాలు ఇచ్చినాం, యువతల అందరికి ఇస్తూనే ఉన్నాము. ఎవరి ఇల్లు అయితే ఆయన జోబులోకి వెళ్ళి కట్టించిండా ఎట్లా? వీళ్ళ పైసలే, ఆ పబ్లిక్ పైసలే కట్టించిండు. బెడ్రూమ్ ఇల్లు లేవు అని చెప్పారు. ఇప్పుడు ఎలా వచ్చాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతా. ఇప్పుడు మూసీకి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అమ్మ మీరు ఒక్కసారి మీ బంగారం నల్లగైతుందా లేదా ఆలోచన చేయరి, మీ వెండి నల్లగైతుందా ఆలోచన చేయరి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి, మీ ఇంట్లో ఎయిర్ కండిషనర్ ఎందుకు ఖరాబ్ అవుతుంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయ్యి మీ ఇంట్లో వాషింగ్ మెషిన్లు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి, ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయరి. దీని తీవ్రత వలన కాదా, మూసీకి సంబంధించిన పొల్యూషన్ వలన కాదా ఆలోచన చేయరి. అదే జరుగుతుంటే మీ లంగ్స్ ఎంత డ్యామేజ్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. బిల్డర్లను బెదిరించి హైదరాబాద్ పైసలన్నీ కూడా దాదాపుగా 25,000 కోట్ల పైసలన్నీ ఢిల్లీకి తరలిస్తున్నారని ఒక చర్చ హైడ్రా వల్ల, నిజమేనా? అవన్నీ ఫాల్స్ మాటలు మాట్లాడుతుంటారండి. పనిలే నా కొడుకులు చాలా జమ అయిపోయారు, ప్రతిపక్షంలో ఫ్రీగా ఉన్నారు కదా, ఏం మాట్లాడాలో తెలియదు. కేటీఆర్ 2022లో మీటింగ్ పెట్టిండండి ఇదే మూసీ పైన. ఎందుకు పెట్టిన మీటింగు? ఆ రోజు అదే సుధీర్ రెడ్డి చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన మీటింగ్లో ఉన్నాడు కదా. అదే అంబర్పేట సంబంధించిన ఆయన ఎవరు ఎమ్మెల్యే, ఆయన పేరుంది ఏందో, ఆయన ఉన్నాడు కదా, ఆయనే ఉన్నాడు కదా మీటింగ్లో. మరి ఆ రోజు మీరు మీటింగ్ ఎందుకు పార్టిసిపేట్ చేసిర్రు? ఇదే ఇవాక్యుయేషన్ మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ ఎందుకున్నారు ఆ ఇవాక్యుయేషన్ మీటింగ్కి సంబంధించి? అంటే ఆ రోజు మీరు చేస్తే తప్పు, ఈరోజు మీరు చేస్తే ఒప్పు, కాంగ్రెస్ చేస్తే తప్ప. ఇది ఎక్కడ సంస్కృతి కేటీఆర్ గారు? మూసీ ప్రక్షాళన టెండర్లు రాబర్ట్ వాద్రాకి ఇచ్చారు 1,50,000 కోట్లు అని చెప్పేసి ఒక చర్చ, నిజమేనా? మరి టెండర్లు అయితే ఆయనకే తెలియాలి, కేటీఆర్కే చూడాలి. కేటీఆర్ చాలా టెండర్లు ఇచ్చిండు, మరి ఒక్కటి కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదేంది? ఎన్నో టెండర్లు, 14 ఫ్లైఓవర్లు కడతాను, ఏ విధంగా ఇవాక్యువేట్ చేయకుండా నువ్వు 14 ఫ్లైఓవర్లు ఎట్లకెళ్ళి కడుతుండే కేటీఆర్? నువ్వు అది చెప్పాలి ఫస్ట్. 14 ఫ్లైఓవర్లు కడతాను, ఆ నుంచి ఇటు దాకా రోడ్ వేస్తాను, మరి ఇవన్నీ ఎట్లకెళ్ళి సాధ్యమైతే నువ్వు చెప్పు. నాకు రివర్ బెడ్ను వదిలేసి బఫర్ జోన్లో కాకుండా నువ్వు రివర్లో పోయి కడుతుంటివా? నాకు ఒకసారి ఆలోచన చేసి చెప్పు. నిజంగా నీ ఆలోచన అంత మంచిగానే ఉంటే ఇంప్లిమెంట్ చేద్దాం, రేపు పొద్దుగాల వదిలేద్దాం యాజ్ ఇట్ ఈస్గా మొత్తం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు మీకు గత ఎన్నికల్లో ఓట్లు లేదు కాబట్టి కక్షపూరితంగా వాళ్ళ ఇల్లును కూలుస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మాకు కాదు, మాకన్నా ఎక్కువ కేటీఆర్కి వేయలే ఓట్లు. 100 సీట్లు ఉన్న కేటీఆర్ 45 సీట్లకు పడిపోయాడు ఆ రోజు. హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా రాలేదు కదండి. ఎవరికి? మాకు రాలేదని మేము చెప్తున్నాం కదండి. ఇప్పుడు సార్ ఇది ఓట్లకు సీట్లకు పరిమితమైన లెక్క కాదు. ఇది ఓట్ల కోసమో సీట్ల కోసమో మూసి రాలే. మూసి ప్రజల బతుకు బాగుపడాలి, ప్రజల్లోపట శ్వాసకోశ బాధలు రావద్దు, పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండాలి, స్టామ్ వాటర్ వర్షాలు పడ్డప్పుడు ఫ్లడ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన హైడ్రా తప్ప, మూసీ రివర్ డెవలప్మెంట్ తప్ప. హైడ్రా అనేది చెరువులు నిండాలి, నిండు చెరువు ఉండాలి. నేను ఇంకొకటి అడుగుతా నాయక్ గారు, కూల్చితే చెరువులు నిండిపోతాయా? పక్క నిండుతాయి, అవన్నీ సాఫ్ చేస్తాం కదా, సాఫ్ చేసి దాన్ని క్లియర్ చేయమా. నేను ఒకటి చెప్తాను నాయక్ గారు, మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా మీడియాలో, ఈరోజు హరీష్ రావు ఇంత మాట్లాడుతుండు కదా, ఆయన మినిస్టర్ కదండి చెర్లకి. ఏం చేసిండండి హరీష్ రావు? చెర్లు ఎందుకు కాపాడలేదండి? నీకు టైం ఉండే కదా, 10 సంవత్సరాలు నీ బాగానే ఉండే కదా. పర్మిషన్లు ఇచ్చేదేమో కేటీఆర్, చెర్లను కబ్జా చేసేదేమో హరీష్ రావు. సో ఇవన్నీ ఆలోచన చేయాలి, ఇవల్ల ఆలోచన చేసి ముందుకు పోవాలి.